అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన వేడుక గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్. పులికాట్ సరస్సు దగ్గర జరిగే ఈ పండగ కోసం అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సో దాని విశేషాలేంటో వివరంగా చూద్దాం. ఈ ఫెస్టివల్ని ఈసారి మామూలుగా ప్లాన్ చేయట్లేదు. జిల్లా కలెక్టర్ గారేమంటున్నారంటే గత సంవత్సరం కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని. పోయినసారి జరిగిన ఫెస్టివల్ ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రే మెచ్చుకున్నారు. సో ఆ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఈసారి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని అధికారులు ఫిక్స్ అయ్యారు. సో డేట్స్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది అని ఆలోచిస్తున్నారా? ఇదిగో వివరాలు. ఫెస్టివల్ పేరు ఫ్లెమింగో ఫెస్టివల్. జనవరి 10-11 తేదీల్లో అంటే 2026లో జరగబోతోంది. వెన్యూ వచ్చేసి తిరుపతి జిల్లాలోని అందమైన పులికాట్ సరస్సు. మరి ఈసారి ఫెస్టివల్లో ఏమేం చూడబోతున్నాం? ముందుగా ఈ పండగని ఎలా కొత్తగా తీర్చిదిద్దారో చూద్దాం. ఆ తర్వాత అక్కడ చూడాల్సినవి, చేయాల్సినవేంటో తెలుసుకుందాం. ఇది కేవలం పండగే కాదు, అంతకు మించి దాని వెనుకున్న ఉద్దేశమేంటో కూడా చర్చిద్దాం. చివరిగా అక్కడికి వెళ్లాలనుకునేవాళ్ల కోసం పూర్తి గైడ్ అందిస్తా. రైట్. ముందుగా మొదటి అంశం పునరుద్ధరించబడిన పండుగ. అంటే ఈ ఫెస్టివల్ని ఎంత పెద్దదిగా, ఎంత విస్తృతంగా ప్లాన్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. సో ఈసారి ప్లానింగ్ ఎలా ఉందంటే, ముందుగా లాస్ట్ ఇయర్ సాధించిన సక్సెస్ ఉంది కదా, దాన్ని బేస్గా తీసుకుంటున్నారు. దానికి తోడు ఈసారి కొన్ని కొత్త లొకేషన్స్ని కూడా యాడ్ చేస్తున్నారు. అంటే ఫెస్టివల్ ఏరియా పెరిగిందనమాట. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఒక పొలిటికల్ కమిటీతో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అంటే ప్లానింగ్ చాలా పెద్ద స్కేల్లో ఉంది. ఇంతకీ ఆ కొత్త వేదికలేంటి అంటారా? అవే ఉబ్బలమడుగు వాటర్ఫాల్స్, ఇంకా ఇరక్కం ఐలాండ్. అంటే ఈసారి పండగ కేవలం ఒకే చోట కాకుండా ఈ అందమైన ప్రకృతి ప్రదేశాలకు కూడా విస్తరించబోతోంది. ఇది నిజంగా ఒక మంచి విషయం కదా. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఫెస్టివల్కి వెళ్తే అక్కడ చూడటానికి, చెయ్యటానికి ఏమేముంటాయి, ప్రధాన ఆకర్షణలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫెస్టివల్ సెంటర్ పాయింట్ వచ్చేసి సూలూరుపేటలోని మెయిన్ స్టేజ్. ఇక్కడ ఓ రేంజ్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, చాలా రకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అదొక పెద్ద జాతరలా ఉండబోతోంది. ఇక స్టాల్స్ విషయానికొస్తే ఇక్కడ వెరైటీ చూడండి. ఒకవైపు శ్రీ సిటీ, శ్రీహరికోట లాంటి టెక్నాలజీ, సైన్స్కి సంబంధించిన స్టాల్స్ ఉంటాయి. మరోవైపు మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి. వీటితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు కూడా వాళ్ల స్టాల్స్ని ఏర్పాటు చేస్తాయి. అంటే టెక్నాలజీ, సంస్కృతి, ఇన్ఫర్మేషన్ అన్నీ ఒకే చోట. కల్చరల్ ప్రోగ్రామ్స్, స్టాల్స్ మాత్రమే కాదు, థ్రిల్ కోసం చూసేవాళ్లక్కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది. బీవీపాలెం బోటింగ్ పాయింట్ని పూర్తిగా అడ్వెంచర్ స్పోర్ట్స్ కోసం కేటాయిస్తున్నారు. అక్కడ ఏమేముంటాయంటే పారాగ్లైడింగ్, ఇంకా హాట్ ఎయిర్ బెలూన్. ఊహించుకోండి, ఆకాశంలో తేలియాడుతూ పులికాట్ సరస్సు అందాలను చూడటం, ఆ అనుభూతే వేరు కదా. అయితే ఈ ఫెస్టివల్ కేవలం వినోదం, సరదా కోసం మాత్రమే కాదు. దీని వెనక ఒక మంచి ఉద్దేశం కూడా ఉంది. ఇది పండగ కంటే ఎక్కువ, సమాజానికి, విద్యకు చేయూతనిచ్చే ఒక ప్రయత్నం. ఏంటా ఉద్దేశం అంటారా? స్థానిక సమాజానికి ప్రత్యక్షంగా మద్దతివ్వడం. అంటే ఈ ఫెస్టివల్ ద్వారా అక్కడ నివసించే మత్స్యకార కుటుంబాలకు నేరుగా ఉపాధి, ఆదాయం కల్పించబోతున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అది ఎలా సాధ్యమంటే, ఇక్కడ చూడండి, ఫెస్టివల్కి వచ్చేవాళ్ల కోసం బోటింగ్ ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నారు. లోకల్గా తిరగడానికి 40-45 నిమిషాల ట్రిప్కి కేవలం 30 రూపాయలు మాత్రమే. అలాగే ఇరక్కం ఐలాండ్కి రౌండ్ ట్రిప్కి 100 రూపాయలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ డబ్బు మొత్తం అంటే 100% నేరుగా అక్కడికి బోట్స్మెన్ సొసైటీకే వెళ్తుంది. ఇది నిజంగా గొప్ప విషయం. సమాజంతో పాటు విద్యకి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఫెస్టివల్కి ఒక పెద్ద సంఖ్యలో విద్యార్థులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ సంఖ్య ఎంతో తెలుసా? 6000. అవును, మొత్తం 6000 మంది విద్యార్థులను ఈ ఫెస్టివల్కు తీసుకురాబోతున్నారు. 2 రోజుల పాటు వాళ్లకు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి ఇక్కడికి తీసుకొస్తారు. దీని ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థుల్లో సైన్స్ పట్ల, పర్యావరణం పట్ల అవగాహన పెంచడం. ప్రతిరోజు 3000 మంది చొప్పున విద్యార్థులకు ఫెస్టివల్లోనే అన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూపిస్తారు. సరే, ఇవన్నీ విన్నాక ఫెస్టివల్కి వెళ్లాలననిపిస్తుంది గదా. మరి అక్కడికి వెళ్లాలంటే ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, భద్రత ఎలా ఉంటుంది లాంటి ప్రాక్టికల్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది సందర్శకుల కోసం ఒక మినీ గైడ్ లాంటిది.
ఈ ఫెస్టివల్ ఒకచోట జరగట్లేదు, చాలా ప్రదేశాల్లో ఈవెంట్స్ ఉంటాయి. మెయిన్ స్టేజ్ సూలూరుపేటలో ఉంటుంది. నేలపట్టు బర్డ్ శాంక్చురీలో పక్షుల్ని చూడొచ్చు. బీవీపాలెంలో బోటింగ్ స్పోర్ట్స్ ఉంటాయి. అలాగే ఆటకానిదిబ్బ, ఉబ్బలమడుగు వాటర్ఫాల్స్, ఇరక్కం ఐలాండ్, ఇలా చాలా లొకేషన్స్ ఉన్నాయి. శ్రీసిటీలో అయితే ప్రత్యేకంగా వర్క్షాప్లు కూడా నిర్వహిస్తున్నారు. ఇన్ని లొకేషన్స్ మధ్య తిరగడం కష్టమనుకోవద్దు. ఎందుకంటే సూళ్లూరుపేట, బీవీపాలెం, నేలపట్టు లాంటి మెయిన్ పాయింట్స్ మధ్యలో ఫ్రీ బస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. సో ప్రయాణం చాలా ఈజీ. ఇక అందరికీ ముఖ్యమైన విషయం భద్రత. దీనిపైనే అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఫెస్టివల్ ఏరియా మొత్తం సీసీటీవీ, డ్రోన్లతో మానిటర్ చేస్తారు. ముఖ్యంగా బోటింగ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్స్ కంపల్సరీ. అడ్వెంచర్ స్పోర్ట్స్ దగ్గర కూడా చాలా స్ట్రిక్ట్ సేఫ్టీ రూల్స్ పాటిస్తారు. సో సేఫ్టీ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మరి ప్రకృతి, సంస్కృతి, సామాజిక బాధ్యత ఈ మూడింటి కలయికతో రాబోతున్న ఈ అద్భుతమైన అనుభూతికి అంత సిద్ధంగా ఉన్నారా? ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ కేవలం ఒక పండగలా కాకుండా ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం.